నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 26 ఆదివారం నాడు పంచాంగం. ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:52, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:04. తిథి ద్వాదశి రాత్రి 8:50 వరకు. తరువాత త్రయోదశి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:18, తరువాత మూలా నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం 4:38 నుంచి సాయంత్రం 6:16 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 5:19 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:52 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 2:53 నుంచి 4:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 2025 జనవరి 26 నాటి దిన ఫలితాలు, గ్రహస్థితులు, అన్ని రంగాల వారికి పరిహారాలు, సూచనలతో మనం చెప్పుకోబోతున్నాం. అన్ని రంగాలు అనగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్యం, కుటుంబం, ఐటీ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి, అందులోనూ మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే స్థితిగతులు చెబుతూ పరిహారాలు, సూచనలను కూడా అందిస్తాను. ముందుగా గ్రహస్థితులు 26 నాటి గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే, సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృషభ రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బుధుడు మకర రాశిలో, గురుడు మేషరాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, శనీశ్వరుడు కుంభరాశిలో, రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం చేస్తూ వారి వారి యొక్క సంచార ఫలితాలు మేషరాశి వారిలో ఉండే అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో విజయం అయ్యే అవకాశంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు రావడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టానికి గుర్తింపు లభించడంతో పాటుగా ప్రమోషన్స్, కెరియర్లో అభ్యున్నతి, దానితో పాటుగా మీరు ఆశించిన ప్రదేశాలకు బదిలీలు అవుతాయి. కొంతమందికి పదోన్నతులతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. మీ పై యజమానుల యొక్క గౌరవ మర్యాదలతో పాటు వారి యొక్క నమ్మకాన్ని కూడా మీరు ఈ రోజు పొందే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించడానికి, భాగస్వామ్య ఒప్పందానికి, బ్రాంచీలు విస్తరించడానికి, ఇలా ఏదైతే కొత్తగా చేయాలని అనుకుంటున్నారో పెట్టుబడుల నిమిత్తంగా కానీ ఏ అంశమైనా సరే మీకు ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. తరువాత వ్యవసాయదారులకు పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి, సంతృప్తికరంగా ఉంటాయి. రుణాల కోసం ప్రయత్నం చేసుకుందామనుకున్న రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ ఈ రోజు చాలా భేషైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే కొంత మానసిక ఒత్తిడి కలిగించేటట్టుగా ఈ రోజు కనపడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఒత్తిళ్లు, టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మనసుకి ఏది తీసుకోకండి. ఇది మినహా మిగతా అంతా చాలా ఆరోగ్యకరంగా ఉంది. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఆనందదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశము, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. దీన్ని ఉపయోగించుకోండి. వివాహానికి కానీ లేదా
సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, గృహ నిర్మాణం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు, విశేషమైన రోజు. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఆశించిన దానికన్నా విశేషమైన పారితోషికాన్ని మీరు అందుకోబోతున్నారు. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈరోజు చక్కని అవకాశము. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్త ప్రాజెక్ట్ను తీసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉండే వారికి మీ యొక్క ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. మీ యొక్క పథకాలు కూడా ప్రజలలోకి వెళ్ళే అవకాశంతో పాటుగా వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క అభిమానాన్ని చూరగొంటారు. కొత్తగా ఈ రాజకీయ ప్రవేశం చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో కొన్ని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటుగా మీ ప్యాకేజీ పెరిగే అవకాశము. ఎంఎన్సి రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కొత్త కొత్త కంపెనీల్లో మీకు ఆఫర్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశము. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి స్థిరత్వం ఏర్పడము. అంటే మీరు ఇంతవరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద కనుక పనిచేసి ఉన్నట్టయితే దానికి మీరు ఇప్పుడు పర్మనెంట్ అయ్యి మీ యొక్క వేజెస్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ఈ రోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి వారికి 5 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే మీకు సంబంధించిన ఎటువంటి, అంటే ఏ రంగంలో ఉన్నవారైనా, ఎటువంటి వారికైనా ఏవైనా పనులు ఆగిపోవడం కానీ, కష్ట నష్టాలు కానీ, గ్రహదోషాలు కానీ, నరదృష్టి, తొక్కడాలు ఇలాంటివి ఏవైనా ప్రయోగ దోషాలు కనుక ఉంటే అవన్నీ తీరిపోవడానికి మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. గోచార ఫలితాలు అంటే అందరినీ ఉద్దేశించి చెప్పినవి కావి. ఇవి ప్రత్యేకంగా వ్యక్తిగత జాతక కాదు కాబట్టి మీరు మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఏవైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు సంప్రదించినట్టయితే కనుక మీ జాతక పరిశీలన చేసి తగిన పరిష్కారాలు, సూచనలు చెప్పడం జరుగుతుంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థుల్ని చూసినట్టయితే కష్టపడితేనే మీకు మార్కులు వచ్చేటట్టు, కష్టపడి ఏదైనా ప్రయత్నం చేస్తేనే విదేశాలకు వెళ్ళడం కానీ, ఏ కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మీరు కష్టపడితేనే విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు సహచరులతో అనుకూలమైన వాతావరణము, సంబంధాలు పెరిగే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. ప్యాకేజ్ పెరిగే అవకాశంతో పాటుగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే వృద్ధి సాధించడానికి, అంటే మీరు ఉన్న వ్యాపారంలో అభివృద్ధితో పాటు లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, ఇలాంటి పనులన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు ఈరోజు మంచి గిరాకీతో పాటు, దిగుబడితో పాటు మంచి ధర పలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. తద్వారా లాభాలు వచ్చే అవకాశము, క్షేత్ర వృద్ధి, రుణాలు తీసుకోవడానికి ఈరోజు రైతులకు చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొంతమందికి విపరీతమైన రుగ్మతలు రావడము, అంటే విపరీతమైన సమస్యలు రావడము, కొంతమందికి సామాన్యమైన సమస్యలు రావడంతో పాటు గతంలో ఎవరైనా దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతుంటే కనుక తప్పనిసరిగా ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సింది. తదుపరి కుటుంబంలో కనుక చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలు రావడము, సమస్యలు రావడము, అవి తీవ్రతరాన్ని అంటే తీవ్రంగా పరిణామాలు చెందే అవకాశము, బంధుమిత్రులతో విరోధాలు అవ్వడము, మాట పట్టింపుల వల్ల కొంతమంది విడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, పరిహారాలు మీరు చేసుకోవాల్సింది. దాన్ని గమనించుకుని ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కనుక వాతావరణం ఒకంత మంచిగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే మీ యొక్క టాలెంట్కి, గతంలో మీరు చేసిన పరిశ్రమకి, అంటే కష్టానికి అనుకోండి, మీ యొక్క టాలెంట్ని చూసి, మీ స్కిల్స్ని చూసి ఈ ఈ సందర్భంలో మీకు అవకాశాలు రావడంతో పాటు
ఈ వర్గంలో చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వారికి ఈ రోజు అత్యంత శుభదాయము. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు సంతోషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతు పొందుతారు. అధిష్టాన వర్గం యొక్క పేరు ప్రఖ్యాతలతో పాటు చిన్న చిన్న పదవులను మీరు అందుకునే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్‌తో పాటు ప్యాకేజీ పెరగడము, కొన్ని కొత్త కంపెనీలు మీకు అవకాశాలు ఇవ్వడం కూడా చేస్తూ ఉంటాయి. దాన్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారం కనుక చెప్పదగినట్టయితే శనివారం రోజు ఈ రోజు అంటే ఆదివారం రోజు కూడా అంటే మళ్ళా వచ్చే శనివారము, ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు కూడా మీరు కాలభైరవ అష్టకాన్ని చదవడము, వినడము చేస్తూ ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట కనుక చదువుకున్నట్టయితే ఎటువంటి గ్రహ దోషాలు కానీ, లేదా అంటే ప్రయోగ దోషాలు, నరదృష్టి ఇలాంటివేవైనా తొక్కుడువి ఇట్లాంటివేవైనా కనుక మీకు ఉండి ఉంటే, మనీకి సంబంధించిన బ్లాకేజెస్ ఉండి ఉంటే, ఏదైనా తీవ్రమైన కష్టము లేదా తీవ్రమైన ఆటంకం కలిగి ఉంటే కనుక ఈ మంత్రాన్ని జపించుకుంటూ నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలని పొందే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క అంచనాలకు మించి మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి, గతంలో ఆగిపోయిన స్టాంపింగ్‌లోనో లేతే రిజెక్ట్‌లోనో ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళకి ఈరోజు శుభ ఫలితాలు వచ్చే అవకాశము, శుభవార్త వినే అవకాశము, అన్ని రంగాలలో అంటే విద్యార్థులలో అన్ని డిపార్ట్‌మెంట్‌లోనూ చదువుతున్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న ప్రదేశాలలో, అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించే అవకాశంతో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కనుక గతంలో రాసి ఉన్న వాళ్ళకి విశేషమైన ర్యాంకులు వచ్చే అవకాశము, చాలా సంతృప్తికరంగా ఉండే అవకాశము విద్యార్థులకు ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు పదోన్నతుల అవకాశం ఉంది. ఆకస్మిక శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి ఉంది. మీ ప్యాకేజీ పెరగడము అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరరీగా పనిచేసే వాళ్ళకి ఈ రోజు శుభవార్తలు వినడంతో పాటు మీ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశము కనపడుతోంది. అధికమైన వేజెస్‌తో మీరు స్థిరపడే అవకాశం కూడా కనపడుతోంది. కొన్ని కొన్ని ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు అంటే కొన్ని ఉద్యోగాల యొక్క డిపార్ట్మెంట్స్‌లో పనిచేసే వాళ్ళకి కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. గతంలో మీరు చేసిన తప్పిదం అనుకోండి, లేదా మీ యొక్క నిర్లక్ష్య ధోరణి అనుకోండి. దీనివల్ల మీకు కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రమే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా మెసులుకోండి. ఇది వ్యవసాయదారులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు కొనుక్కునే అవకాశంతో పాటుగా పాత పరికరాలలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసినట్టయితే మీ యొక్క పంటలు అధికంగా పండే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవాలంటే ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. నీటికి సంబంధించినటువంటి వృధా ఏదైనా ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే కనుక అవి సత్వరమే పరిష్కారం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రోజు చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండే వారికి ఎవ్వరికీ కనపట్టలేదు. అయితే కొంతమందికి ఏవైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడే వాళ్ళు మాత్రము ఆరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్టయితే కనుక ఉధృతిని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అయితే కుటుంబ పరిస్థితిగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమనం అంటే వాళ్ళు వీళ్ళు వచ్చిపోయే అవకాశము, దీనితో పాటుగా శుభవార్తలు వినే అవకాశము, స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశము, కోర్టు పరంగా ఏవైనా లావాదేవీలు ఉంటే కనుక అవి మీ పట్ల వచ్చే అవకాశము ఈ రోజు కుటుంబ వాతావరణంలో గోచరిస్తోంది. ఉల్లాసంగా సంతోషంగా ఉండబోతున్నారు. చిత్ర పరిశ్రమల వారికి, అందులో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ఈ రోజు శుభదినము. మీరు అనుకున్న ఆశలు నెరవేరే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క పథకాలు విజయవంతమవుతాయి. మీకు మీ పట్ల ప్రజలకి గౌరవము, మన్ననలతో పాటు అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త కొత్త ప్రాజెక్ట్స్ విజయవంతం అవ్వడంతో పాటు కొత్త కంపెనీలు మీకు మంచి ఆఫర్స్ ఇచ్చేస్తారు. దాంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, కొన్ని రంగాలలో ఉండే ఐటీ ఉద్యోగస్తులకు మీ యొక్క యజమానులు మీకు మీ పేరును విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసేటట్టుగా సిఫార్సు చేసే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయాన్ని ఈ రోజు మీరు తప్పనిసరిగా దర్శించండి. స్వామివారికి
గరికమాలను సమర్పించడంతో పాటు యథాశక్తి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మనీకి సంబంధించిన బ్లాకేజెస్ కానీ లేదా మీ యొక్క పనులకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ఇవన్నీ గోచార రీత్యా చెప్పదగినవే కానీ వ్యక్తిగత సూచనలు, వ్యక్తిగత పరిష్కారాలు అని మాత్రం భావించొద్దు. మీరు మీ జాతక పరిశీలన చేయించుకుని ఎలా ఉండబోతోంది అని ఏ రంగంలో ఉన్నవారైనా జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే ఆ పరిహారాలు విడిగా ఉంటాయి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.